నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గ్రాఫ్ పడిపోయింది, లెక్క తిరగబడిందా? ఇవాళ వైసీపీలో ఈ సందేహాలు. ఎంతో కష్టపడి ఏడాది పాటు బిల్డ్ చేసుకున్న గ్రాఫ్ కాస్త ధడేళ్ళ కూలిపోయింది లిక్కర్ స్కామ్ దెబ్బకి. A4గా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ తోటి అండ్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చిన వాదనతోటి ఏం మాట్లాడాలో తెలియని ఒక అయోమయ స్థితిలోకి వైసీపీ నాయకత్వం వెళ్ళిపోయింది. కరెక్ట్గా వాదనలు వినిపించే న్యాయవాదులు కూడా లేకపోవడం అనేది వాళ్ళ దుర్బలత్వాన్ని అయితే నిన్న చాలా బలంగా ప్రస్ఫుటించేలాగా చేసింది. వాళ్ళు అడిగిన ప్లీ ఏంటి? కోర్టుకు వెళ్ళి మిథున్ రెడ్డి గారికి మంచి బ్యారక్ ఇప్పించండి, జైల్లో ఫలానా జైల్లో పెట్టించండి, సౌకర్యాలు కల్పించండి అని మాట్లాడారు. కానీ అసలు ఈ కేసుతోటి తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటనేది ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. ఆయన ఏడాది పాటు తిరిగి చేసి పెంచుకున్న గ్రాఫు, ఇమేజీ మొత్తం గంగలో కలిసిపోయినాయి. గంగ అనకూడదేమో, బంగాళాఖాతంలో కలిసిపోయినాయి. కారణం ఏంటంటే వినుకొండ దగ్గర ఆయన పర్యటన మొదలెడితే గుంటూరు జిల్లా మిర్చియాడు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, తర్వాత పల్నాడు జిల్లా రెంటపాళ్ళ, ఫైనల్గా చిత్తూరు జిల్లా బంగారుపాలెం దగ్గర వరకు ఆయన ఒక మొమెంటం గెయిన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని చాలా సమర్థవంతంగా తుత్తునియలు చేసి ధ్వంసం చేసింది ఎవరో కాదు, వాళ్ళ నాయకులే. అండ్ వాళ్ళు ఎంగేజ్ చేసుకున్న మరి అత్యంత ప్రతిభావంతులైన న్యాయవాదులు. వాళ్ళు వెళ్ళి మాట్లాడాల్సింది ఏంటంటే ఏం చెప్పుకోవాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ని ఎలా, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని ఎలా కోర్టు ముందు పెట్టుకోవాలి. కోర్టు ఎప్పుడు ఎవిడెన్స్ గురించి మాట్లాడుతుంది. తాము చూసింది, తాము విన్నది మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఆధారాలు ఉండాలి మాట్లాడేప్పుడు. జస్ట్ లైక్ దట్ ఆర్గ్యుమెంట్స్ కాదు. సో వాళ్ళు చేసిన వాదనలే వాళ్ళ గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది? సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ని తయారు చేసుకుంది. చాలా బలమైన వాదనల్ని వినిపించగలిగింది. రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి ఎక్సైజ్ అధికారిని ఐఏఎస్ కన్ఫర్ చేస్తామని చెప్పి ప్రలోభపెట్టి ఎలా తీసుకొచ్చారు, ఇక్కడ దాకా ఇన్వాల్వ్ చేశారు ఒకటి. రెండోది, ఈ డిపో మేనేజర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి పెట్టుకున్న సంబంధాలు, దాని నెక్సెస్, దాని కాల్స్, దాని VPN నెంబర్సు అండ్ వాట్సాప్ సిగ్నల్ ద్వారా వాళ్ళు చేసుకున్న ట్రాన్సాక్షన్స్ మొత్తం బయటపడ్డాయి 3,500 కోట్లకు సంబంధించి. మరి దాని మీద మాట్లాడాలి కదా. అసలు మధ్యలో బిలియన్ మర్చెంట్స్ ఎందుకు వచ్చారు? గోల్డ్ ఎందుకు కొనాల్సి వచ్చింది, కొనిపించాల్సి వచ్చింది, ప్రమోషనల్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఇట్లాంటి వాటికి సంబంధించి దేనికి మరి వైసీపీ దగ్గర సమాధానం లేదు. అటు వాళ్ళు చాలా బలంగా ప్రభుత్వం తన వాదనల్ని వినిపించుకుంటూ వచ్చింది. అండ్ రెండోది, అనూష ఎవరు అసలు, ఎవరు ఈ ఆపరేటర్? విజయసాయిరెడ్డి గారు ఆవిడని ఎందుకు రికమెండ్ చేశారు? కేసిరెడ్డి మరి రాజశేఖర్ రెడ్డికి అలాగే అనూష అనే ఆపరేటర్ మధ్య నెలకొన్న ఆ వ్యాపార సంబంధాల వివరాలు ఏంటి? ఇవన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఇందులో సిట్టు చేయాల్సిన సగం ఉద్యోగం ఎలాగో విజయసాయిరెడ్డి గారు చేశారు. ఆయన వాళ్ళు అడగనోడిది పాపం అన్నట్టు ఆయన దగ్గరున్న సమాచారం అంతా కొంత అలా ఇస్తూ వచ్చేశారు. వాళ్ళు ఎలా ఆ నేరానికి పాల్పడిందనేది, ఆయన్ని అబ్లిగేట్ చేసిన అంశాలు ఏంటనేది అందరికీ తెలిసినవే. రేపొద్దున ఫర్దర్గా తనకు ఆ వయసులో అరెస్టులు, ఈ వ్యవహారం ఏం లేకుండా ఆల్రెడీ ఉండొచ్చాను, మళ్ళీ ఏంటి గోల ఈ వయసులో, పెద్ద వయసులో అని చెప్పి ఆయనే స్వచ్ఛందంగా వాలంటీర్ చేసి మరీ ప్రభుత్వానికి సమర్పించిన సమాచారం. అందుకనే ఆయన ఎప్పుడు విచారణకి వాయిదా అడిగినా ఏం పర్లేదు తీసుకోండి విజయసాయిరెడ్డి గారు, మీకన్నా మాకు ఎవరు ఎక్కువ అని చెప్పేసి ఆయనకి ఇస్తానే వస్తున్నారు. సబ్సిక్వెంట్గా ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా వైసీపీలోని మూల స్తంభాల్ని మొదలంటా కొట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మిగిలింది ఎవరు ఫైనల్గా అంటే సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఫైనల్ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది అనమాట. ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి, అసలు అనుమానితుల పేర్లలోనే ఆయన పేరు చేర్చలా. నెక్స్ట్ ఛార్జ్షీట్లో వాళ్ళ టార్గెట్ ఎవరంటే సజ్జల వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు. సో అంటే ఎంత పకడ్బందీగా వ్యవస్థ నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ఆధారాలతోటే వెళ్తున్నది ప్రభుత్వం. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కదా, ఆ చట్టానికి కావాల్సిన ఆధారాలన్నీ ప్రొక్యూర్ చేసుకుంటూ వస్తున్నారు సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అక్కడ వీళ్ళ సక్సెస్ రేట్ అనేది కనిపిస్తుంది. మరి ఇదే సిట్ ఆఫీసర్స్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఉన్నారుగా, వివిధ హోదాల్లో. ఇదే పోలీసులు కదా ఆ రోజు కూడా ఉంది. ఆ రోజు ఎందుకు సమర్థవంతంగా పనిచేయలేకపోయారు? ఈరోజు ఎలా సమర్థవంతంగా చేసుకోగలుగుతున్నారంటే చేయించేవాడిని బట్టి ఉంటుంది. యువతలో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ఎంత సమర్థవంతంగా కేసుని హ్యాండిల్ చేయాలనే దానికి సంబంధించి
ఒక పొలిటికల్ ఫంక్షనరీగా, సీజన్డ్ పాలిటీషియన్గా ఆయనకున్న అనుభవం ముందు వీళ్ళందరూ దిగదోడు, మిగిలిన వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ ఆయన క్యాబినెట్లో చాలామంది. బట్ వేరాస్ ఆయన ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. ఒక వ్యూహం ఎంచుకున్నారంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి అనుసరించాల్సిన చట్టపరమైన విధానాలనే ఆయన ఎంచుకుంటాడు. అదే ఎంచుకున్నాడు. చట్టంతో సంబంధం లేకుండా పనులు చేసినందుకు గాను మిథున్ రెడ్డి వాళ్ళు ఇరుక్కున్నాడు. మిథున్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏముంది, ఇంకా అన్నీ బయటకు వస్తాయి. ఎలాగూ వాళ్ళకి సంబంధించిన అనుకూల మీడియాలో ఆ వివరాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకోటి, పొంగనూరు నుంచి గోల్డ్ కాయిన్సా, లేకపోతే గోల్డ్ బాక్సెస్సా, గోల్డ్ ప్లేట్సా, లేకపోతే ఇతరత్ర గోల్డ్తో చేసిన జ్యువెలరీయా, ఇదంతా కొలంబో ఎలా వెళ్ళింది, కొలంబో నుంచి మలేషియాకి ఎలా రూట్ అయింది, మలేషియా నుంచి షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ భారత్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు ముందరగా వైసీపీకి ఎలా ఉపయోగపడింది, దీనికి సంబంధించిన మొత్తం నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసింది ప్రభుత్వం. ఎవరెవరి ట్రాన్సాక్షన్స్, ఎవరెవరి ఫోన్ కాల్స్, ఎవరెవరు ఎన్నెన్ని సందర్భాల్లో ఎలా మీట్ అయ్యారు, వాసుదేవ్ రెడ్డి రోల్ ఏంటి, ఈ మొత్తం ఇంతమంది 262 మంది సాక్షులను విచారించి ఇంత భారీ ఎత్తున ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసి తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో బోల్డెన్ అంశాలు ప్రస్తావన చేసిన తర్వాత ఉక్కిరి బిక్కిరి కాక, గ్రాఫ్ పడిపోక, లెక్క తిరగబడక మరి వైసీపీకి ఏమవుతుంది? ఇప్పుడు ఇవాళ అదే అయింది. సో ఎంటైర్ డ్యామేజ్, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిన తర్వాత తిరిగి కంప్లీట్ లివరు, కిడ్నీలు పోయిన తర్వాత మనిషిని బతికించడానికి విశ్వ ప్రయత్నం చేసినా ఎలా వృధా ప్రయాస అవుతుందో, ఇవాళ మొత్తం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏవి వాళ్ళ దగ్గర లేక, చట్టపరంగా వెళ్ళక, నెత్తికి తెచ్చుకుంది ఇవాళ కంప్లీట్ వైసీపీ కొంప ముంచే ప్రయత్నంలోకి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇన్నాళ్ళు ఏడాది పాటుగా ఆయన చేసిన వివిధ ఉద్యమాలు, ఓదార్పులు, భరోసాలు ఇవన్నీ గాల్లో గెలిచిపోయినాయి. ఇవాళ మళ్ళీ గ్రాఫ్ని రీబిల్డ్ చేసుకోవటానికి మళ్ళీ ఆయన రావాలి. ఎందుకంటే అటువంటి అనుచర వ్యవస్థ వాళ్ళకున్నది అక్కడ. కోర్టుకు వచ్చినప్పుడు ఎలా రావాలి, ఏ సబ్స్టాన్షియేట్ ఎవిడెన్స్ని మనం తీసుకెళ్ళాలి, జడ్జి గారి ముందు కోర్టు ముందు ఎలా ప్రవేశపెట్టాలి, దానికి సంబంధించిన వాదనలు ఎలా చేయాలి. ఢిల్లీ నుంచి లాయర్లు వచ్చేసారు కాబట్టి మనం ఎలాంటి వాదనలు చేసినా ప్రయోజనం లేదనే ఒక నైరాశ్యపూరిత ఆలోచన విధానంలోకి వెళ్తే జరిగేది ఇదే. ఇవాళ ఆగస్టు 1 వరకు ఆయనకు రిమాండ్ విధించారు మిథున్ రెడ్డికి. ఈ లోపల ఇంకో 2-3 ఛార్జ్షీట్లు, అడిషనల్ ఛార్జ్షీట్స్ తయారు కాబోతున్నాయి. ఆ తయారు కాబోయే దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు వారి పేర్లని వాటిలో ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చాలా బలంగా అనుకుంటుంది. అంటే వైసీపీ మూలస్తంభాలని కొడుతోంది ప్రభుత్వం. ఇది లెక్క. అంటే పడిపోయిన గ్రాఫ్ని, తిరగబడిన లెక్కని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా సరిచేసుకుంటారో వేచి చూడాల్సిందే.